హలో గాయ్స్, వెల్కమ్ టు వారేవా వాణి. ఇదేంటంటే నా బర్త్డే బ్లాగ్. ఆ రోజు అందరం 5:30 కల్లా లేచేసినట్టున్నాము. అందరం రెడీ కూడా అయిపోతున్నాము. ఎందుకంటే మా వారు రిసార్ట్ బుక్ చేశారు నా బర్త్డే సెలబ్రేషన్స్ అక్కడ చేసుకుందామని. పొద్దు పొద్దున వీళ్ళు కూడా భలే లేచేశారు. ఇంకెక్కడికో వెళ్తున్నామంటే ఫస్ట్ ఉంటారు కదా, ఇంకా వాళ్ళు కూడా రెడీ అయిపోయి ఉన్నారు. థ్యాంక్ యూ ఈరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే కదమ్మా. థ్యాంక్ యూ. ఇంకా తిని గుర్తున్నాడు కదా, మా సిస్టర్ వాళ్ళ అబ్బాయి హాస్టల్లో ఉంటాడని చెప్పాను కదా, ఇంకా బర్త్డేకి రిసార్ట్ కి వెళ్దామంటే వాడు కూడా వచ్చేసాడు. హాయ్ చెప్పండి ఇద్దరు. ఇక్కడ చూడు ఆరో ఐరా హాయ్ చెప్పు. ఇంకా 5:30కి లేసాం, కానీ అంతా రెడీ అయ్యి వెళ్ళేటప్పటికి 7:30 అయిపోయినట్టుంది. ఇంకా మధ్యలో కాఫీ తాగుదామని చెప్పి అందరం కాఫీ తాగుతున్నాం అనమాట, వేడి వేడిగా. ఇంకా అది ట్రాఫిక్ టైం, అందరు స్కూల్స్ కి వెళ్ళే టైం, జాబ్స్ కి వెళ్ళే టైం కదా. ఇంకా అదిగోండి మళ్ళీ ఆగిపోయాము ట్రాఫిక్ లో, కానీ మళ్ళీ కొంచెం ఫాస్ట్ గానే వెళ్ళిపోయాంలే. ఈ బిల్డింగ్ భలే ఉంది కదా, అందుకే మీకు చూపిస్తున్నాను. ఇంకా అక్కడి నుంచి అయితే ఒక బ్రేక్ఫాస్ట్ కి ఒక రెస్టారెంట్ దగ్గర అయితే ఆపాము. ఉడిపి ఉప్పహార అంట, ఆ రెస్టారెంట్ కి అయితే వచ్చాము. అంటే దాని గురించి ఏం తెలియదు, దారిలో కనిపిస్తే వచ్చామన్నమాట. బానే ఉన్నింది రెస్టారెంట్ అయితే. ఇంకా నేనైతే రవ్వ ఇడ్లీ ఆర్డర్ చేసుకున్నాను. నార్మల్ గా 2 ఇడ్లీ ఆర్డర్ చేసినట్టున్నాము. అంటే 2 ఇడ్లీ అంటే ఓకే కదా, కానీ అదైతే 1 ఇడ్లీ ఒక 4 ఇడ్లీస్ లాగా వచ్చాయి. ఎంత పెద్దగా ఉన్నాయో. ఇంకా ఒకటైతే ఐరాకి ఇచ్చేసాను. ఇంకా వీళ్ళు దోశ, వడ అలా ఏవో రకరకాల ఆర్డర్ చేసుకున్నారు. ఆరవైతే పూరి పూరి అని అడిగాడు, అవి 4 వచ్చాయి. వాడు ఒక్కటి కూడా సరిగా తినలేదు. ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాము. మళ్ళీ మేము వెళ్తున్న రిసార్ట్ అయితే మేమున్న ప్లేస్ నుంచి అయితే 90 కిలోమీటర్స్ వస్తుంది. ఇంకా ఇది మైసూర్ రోడ్ అన్నమాట వెళ్లే దారిలో. ఇంకా బెంగళూరు నుంచి అయితే 50 కిలోమీటర్స్ అలా ఉంది డిస్టెన్స్. ఇంకా ఈ రిసార్ట్ అయితే మేము యూట్యూబ్ లో అలాగా రివ్యూస్ చూసే వెళ్తున్నాము. ఎలా ఉంటుందో మాకు తెలియదు, ఫస్ట్ టైం వెళ్తున్నాము. ఇంకా ఈ రిసార్ట్ నేమ్ అయితే రావిషింగ్ రిట్రీట్. చాలా బాగుంది. బయట నుంచే చూడండి లుక్ ఎంత బాగుందో. ఇంకా వ్యూ కూడా భలే ఉన్నింది. బయట జిప్ లైన్ కూడా కనపడుతూ ఉన్నింది, యాక్టివిటీస్ అనమాట అవన్నీ. ఇంకా లోపలికైతే కార్ అలో చేయలేదు, బయట అందరు పార్క్ చేసేస్తున్నారు. ఇంకా మేము కూడా కార్ లోపలే పార్క్ చేసి లోపలికైతే వెళ్ళాము. ఇంకా ఎంట్రన్స్ లోనే కిడ్స్ ప్లే ఏరియా ఉన్నింది. ఇంకా ఈ పిల్లలైతే ఉయ్యాలు అవన్నీ ఉన్నాయి, ఎక్కి ఊగుతూ ఉన్నారు. ఇంకా అక్కడే ప్లే చేస్తామని ఏడుస్తూ ఉన్నారు. ఇంకా మా వారు వాళ్ళు ఈ రూమ్స్ అవి బుక్ చేస్తున్నారు కదా, అవన్నీ డీటెయిల్స్ కనుక్కోవడానికి అయితే వెళ్ళారు రిసెప్షన్. ఇంకా మామిడికాయ చెట్లు అయితే ఎన్ని ఉన్నాయో. ఇంకా చెట్లంతా మొత్తం పిందెలు ఉన్నాయి. ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, ఇంకా పూత కూడా ఫుల్ ఉన్నింది. అసలు అవే చూస్తూ ఉన్నాము. మామిడికాయ చూసారా, చిన్న చిన్న పిందెలు. బాగా ఎన్ని ఉన్నాయో మామిడికాయలు అయితే. ఇంకా రూమ్ గురించి మాట్లాడడానికి వెళ్ళారని చెప్పాను కదా, ఇంకా వాళ్ళు ఇంకా రాలేదు. యాక్చువల్లీ బుక్ చేసేటప్పుడే తెలుసు మాకు 1 o'clock అలాగా రూమ్ ఇస్తారు అని. కాకపోతే లోపల చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, అవన్నీ చూసుకుంటూ అంత టైం అయిపోతుంది. ఆ టైంకి ఇంకా 1 o'clock అలాగా వెళ్దాం రూమ్ కి అనుకున్నాము. కాకపోతే పిల్లలు కదా, కొంచెం రూమ్ తొందరగా ఇస్తారేమో అని చెప్పి ట్రై చేసాము. ఇంకా ఇంత లోపల అన్ని చూస్తూ ఉన్నాము ఏమేమి ఉన్నాయి రిసార్ట్ లోపలంతా అని. ఇంకా చాలా బాగుంది. ఆ ట్రీస్ గ్రీనరీగా చాలా బాగా నచ్చింది మా అందరిలో. ఇంకా మా వారు కూడా వచ్చేసారు. రూమ్ అది తొందరగానే అరేంజ్ చేస్తామని చెప్పారంట. ఇంకా మీరు వెల్కమ్ డ్రింక్ తీసుకోండి, ఇండోర్ గేమ్స్ అవి ఉన్నాయి, చూస్తూ ఉండండి అని చెప్పారంట వాళ్ళు. ఇంకా వెనీలా మిల్క్ షేక్ ఇచ్చారు వెల్కమ్ డ్రింక్ గా. అస్సలు బాగలేదు. అంటే ఎందుకో పచ్చి పాలు ఇచ్చినట్టు అనిపించింది నాకైతే. కొంచెం వెనీలా ఫ్లేవర్ వేసి అసలు నాకైతే ఇంకా తాగాలనిపించలేదు. ఇంకా ఇండోర్ గేమ్స్ అయితే అందరము ప్లే చేస్తూ ఉన్నాము. ఇంకా ఈ గేమ్స్ అన్ని పెద్దవాళ్ళకే, ఇంకా పిల్లలు ఊరికే అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వాటిని. ఇంకా చాలా బాగున్నాయి, బాగా ఫన్ ఉన్నింది ఇవైతే. ఈ గేమ్స్ అన్ని ఎలా ఉన్నాయంటే కొంచెం బిగ్ బాస్ లో గేమ్స్ ఉంటాయి కదా, అలాంటి గేమ్స్ అన్నమాట ఇవన్నీ. అదే అనుకుంటూ ఉన్నాము. అదైతే అసలు అది నా వల్ల కాలేదు, నేను ట్రై చేశాను కూడా. ఇంకా ఈ గేమ్ అయితే మా వారు ఒక్కళ్ళే ఆడారు. అందరు ట్రై చేశారు కానీ ఎవరు విన్ అవ్వలేదు. అది మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూ ఉన్నారు అందరూ. ఇంకా అలా ప్లే చేసుకుంటూ ఉంటే బఫెట్ రెడీ అయిపోయిందని చెప్పారు. ఇంకా తినడానికి అయితే వచ్చేసాము. మంచిగా సలాడ్స్ అన్ని పెట్టున్నారు. అసలుకే అందరికి ఆకలిగా ఉంది గేమ్స్ అన్ని ప్లే చేసిన తర్వాత. ఇంకా ఫుడ్ గురించి చెప్పాలి అంటే మేము ఫుడ్ ఉండే ప్యాకేజెస్ అయితే బుక్ చేసుకున్నాము. అంటే రూమ్ తో పాటు మనకు బఫెట్ అన్ని ఫ్రీ లాగా అన్నమాట. అలాంటి ప్యాకేజ్ అయితే బుక్ చేసుకున్నాము. అంటే సెపరేట్ గా ఉన్నాయి ప్యాకేజెస్. మాకు ఇది ఓకే అనిపించింది. ఇంకా మేము సెపరేట్ గా బిల్ ఏం పే చేయలేదన్నమాట. ఇంకా వెజ్ నాన్ వెజ్ అన్ని ఉన్నాయి బఫెట్ లో అయితే. ఫుడ్ కూడా చాలా బాగుంది ఎమ్మీగా.
ఇంకా పిల్లలకు కూడా మంచిగా సాంబార్, పప్పు, కర్డ్ రైస్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. అందువల్ల మేము టెన్షన్ కూడా పడలేదు. పిల్లలకు కూడా మంచి ఫుడ్ దొరికింది. ఇంకా లైవ్ కౌంటర్ కూడా ఒకటి ఉంది. అక్కడ లంచ్ కైతే ఆ రోజు పానీపూరి, రోటీస్ అన్ని అలా వేడి వేడిగా ఇస్తూ ఉన్నారు అప్పుడప్పటికి. ఇంకా రూమ్ అయితే ఇచ్చేసారు మాకు. ఇంకా రూమ్ చూసుకుంటూ వచ్చాము. భలే ఉన్నాయి రూమ్స్ అయితే. మేమైతే క్వీన్ బెడ్ ఉండేలాగా 2 రూమ్స్ తీసుకున్నాము. ఒక్కొక్క రూమ్ కి 2 బెడ్స్ ఇచ్చారు. సో బాగా కంఫర్ట్ గా ఉన్నింది. బాగున్నాయి రూమ్స్ కూడా నీట్ గా. ఇంకా బయటకి రూమ్ నుంచి భలే ఉన్నింది వ్యూ. కర్టన్ ఓపెన్ చేయంగానే భలే నచ్చింది నాకు. ఇంకా బయట చైర్స్ అలాగా మనం వెదర్ ని ఎంజాయ్ చేయడానికి అలాగా కూర్చొని కాఫీ తాగుతూ అలా ఎంజాయ్ చేయొచ్చు కదా, అలా చైర్స్ కూడా ఇచ్చున్నారు. ఇంకా ఈ రిసార్ట్ లో ఎక్కడ చూసినా గ్రీనరీ, అదే నాకు బాగా నచ్చింది. మెయిన్ నీట్ గా ఉంది, బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా పక్కనే స్విమ్మింగ్ పూల్ కూడా ఉన్నింది. ప్రైవేట్ పూల్స్ ఉండే రూమ్స్ కూడా ఉన్నాయి. మేమైతే అలాంటివి బుక్ చేసుకోలేదు. ఇంకా పిల్లలకి బేబీ పూల్ కూడా ఉన్నింది సెపరేట్ గా. ఆ రోజైతే మేమేమి వాటర్ లో అయితే ఏమి దిగలేదు. అప్పటికే అలసిపోయాం కదా జర్నీ చేసి. ఇంకా కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ అన్నమాట ఇదంతా. ఈవినింగ్ కి కొన్ని స్నాక్స్ అయితే అరేంజ్ చేసి పెట్టున్నారు వాళ్ళు. పావ్ బాజీ, మైసూర్ బోండా, కొన్ని బ్రెడ్ స్వీట్స్ అలాగనమాట. బాగున్నాయి. కాఫీ, టీ అన్ని అరేంజ్ చేసి పెట్టారు. మేము కూడా మాకు నచ్చినవన్నీ, మనకు నచ్చింది ఎన్నైనా తినొచ్చు అనమాట. అన్లిమిటెడ్ ఫుడ్ ఇక్కడ. ఇంకా హ్యాపీగా అయితే మంచిగా టీ తాగేసాను నేనైతే. బాగున్నాయి టేస్ట్ అన్ని. అసలు ఏది బాగాలేదు అని చెప్పడానికి లేదు, అన్ని బాగున్నాయి. ఇంకా అక్కడే టేబుల్ టెన్నిస్ ఉన్నింది. అదైతే కాసేపు ప్లే చేసాము. ఇంకా స్నూకర్ కూడా ఉన్నింది. అదైతే నాకు రాదు, ఊరికే ట్రై చేస్తున్నాను, నేర్చుకుంటున్నాను ఎలా చేయాలి అని వీళ్ళందరినీ అడిగి. అలా కాసేపు అక్కడ యాక్టివిటీస్ అన్ని చేసిన తర్వాత ఇంకా మళ్ళీ రూమ్ కి వెళ్ళిపోవాలి కదా, ఎందుకంటే బర్త్డే కదా, కొంచెం తొందరగా రెడీ అవ్వాలి. ఇంకా పిల్లలు కూడా కాసేపు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అక్కడ మ్యూజిక్ ప్లే అవుతూ ఉంది. వీళ్ళైతే అసలు డాన్స్ వేస్తూనే ఉన్నారు. అక్కడ ఉండే వాళ్ళందరూ వీళ్ళని చూస్తూ ఉన్నారు. భలే ఎంజాయ్ చేశారు వీళ్ళు. ఇట్స్ టైమ్ ఫర్ బర్త్డే పార్టీ. ఇంకా బర్త్డే పార్టీకి అయితే అందరు రెడీ అయిపోయారనమాట. ఈ కేక్ అయితే ఇక్కడ ఆర్డర్ చేశారు వీళ్ళు. వచ్చేసింది ఒక ఆఫ్టర్నూన్ అలాగా చేశారు. ఇంకా మంచిగా పంపించారు కేక్ అయితే. ఇంకా అసలు ఇది నాకు సర్ప్రైజ్ అండి. డెకరేషన్ కూడా వాళ్ళు ఇంటి నుంచి తీసుకొచ్చి చేశారు. అదైతే నేను సర్ప్రైజ్ అయ్యాను. ఇంకా స్పందన అయితే క్యారెట్ లైన్ లో ఇలా డైమండ్ పెండెంట్ ఉంటే నల్ల పూసలు గిఫ్ట్ ఇచ్చింది. ఇంకా యశు అయితే యుఎస్ లో ఉంటాడు కదా బాబు, ఇంకా వాళ్ళ అక్కకి చెప్పాడు, తను డైమండ్ స్టార్స్ తీసుకున్నాడు యశు అయితే. ఇంకా ఇలాగ మంచిగా గిఫ్ట్స్ భలే ఉన్నాయి. ఇంకా గిఫ్ట్ వాల్యూ అవన్నీ కాదు కానీ ఇలా క్యూట్ క్యూట్ థింగ్స్ మనకి చాలా హ్యాపీనెస్ ఇస్తాయి. అంటే మన మీద ఉన్న లవ్, కేరింగ్ అవి ఎక్స్ప్రెస్ చేసినట్టు అనమాట. అవి నాకు చాలా బాగా నచ్చాయి. ఇంకా మా వారైతే రిసార్ట్ లో నా బర్త్డే సెలబ్రేషన్స్ చేయడం, ఇంకా పిల్లలు అప్పుడే గిఫ్ట్స్ ఇచ్చి ఎంత పెద్దవాళ్ళు అయిపోయారా అనిపించింది నాకు. నాకు చాలా హ్యాపీగా ఉన్నింది ఆ రోజు. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. నా చుట్టూ ఇంత పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి, నా చుట్టూ ఇంత పాజిటివ్ పీపుల్ ఉన్నారు అనిపించింది. అందరూ ఎంత మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చారో. థ్యాంక్ యూ అందరికి. ఇంకా నైట్ డిన్నర్ కి అయితే వచ్చేసాము. అక్కడ ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా అక్కడ క్యాంప్ ఫైర్ ఉన్నింది, డీజే ఉన్నింది, ఫుల్ మ్యూజిక్ పెట్టేశారు. ఇంకా అదేదో నా బర్త్డే కోసం పెట్టినట్టు అనిపించింది నాకు. ఫుల్ డాన్స్ వేసి భలే ఎంజాయ్ చేసాము. ఇంకా బఫెట్ లో అయితే ఫుల్ మెనూ మారిపోయింది. నైట్ కి అయితే వెజిటేరియన్ అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయి. డెసర్ట్ అయితే అసలు చాలా వెరైటీస్ పెట్టారు. ఇంకా నాన్ వెజ్ కూడా చాలా వెరైటీస్ మార్చి పెట్టారు. మార్నింగ్ అయితే, ఆఫ్టర్నూన్ అయితే కాదు. ఇంకా ఫుల్ ఫుడ్ అయితే మేము అలా ఎంజాయ్ చేసాం. ఇంకా లైవ్ సెక్షన్ లో అయితే రుమాలి రోటీ ఇంకా పాస్తా ఉన్నింది. ఫుడ్ నైతే అలా ఎంజాయ్ చేసిన తర్వాత ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఆ ముందు రోజు అవుట్డోర్ యాక్టివిటీస్ ఏమీ చేయలేదు కదా. ఇంకా ఈ రోజు అయితే అవుట్డోర్ యాక్టివిటీస్ చేసేసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ కి అయితే బయలుదేరిపోవాలి, చెక్అౌట్ చేసేద్దామని. ఇంకా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ కి అయితే వచ్చేసాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ కి అయితే రెగ్యులర్ గా ఉండేవే ఇడ్లీ, వడ, ఉప్మా, కేసరి, బ్రెడ్, కప్ కేక్స్, ఇంకా పాన్ కేక్స్, చికెన్ కర్రీ కూడా ఉండింది. ఇంకా జ్యూసెస్, కాఫీ, టీ అన్ని. ఇంకా లైవ్ లో అయితే మసాలా దోశ ఇంకా ఆమ్లెట్ కూడా వేస్తున్నారు. మేమైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఫుల్ గా తిన్నాము. ఎందుకంటే యాక్టివిటీస్ కి వెళ్తున్నాం కదా, కొంచెం మంచిగా తినాలి. ఇంకా కాకపోతే నాకు ఆ రోజు మార్నింగ్ లేచినప్పటి నుంచి కోల్డ్ వచ్చేసింది. నేను కొంచెం యాక్టివ్ గా అయితే లేను. నార్మల్ గా ఏదైనా రిసార్ట్ వెళ్తే జస్ట్ ఫుడ్ అది ఎంజాయ్ చేస్తాము అంతే కదా. కానీ ఈ రిసార్ట్ లో అయితే ఫుల్ యాక్టివిటీస్ ఉన్నాయి, బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా వీళ్ళైతే అన్ని రకాల యాక్టివిటీస్ చేశారు, అన్ని ట్రై చేశారు. నేనైతే జిప్ లైన్ చేద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు. బాగా ఎండగా ఉన్నింది, నాకు కొంచెం కోల్డ్ ఫీవరిష్ గా ఉన్నింది, అందుకే చేయలేదు. ఫైనల్ గా ఏదైనా ఒక యాక్టివిటీ అయినా చేయాలి అని లాస్ట్ కి దీనికి వచ్చాను కానీ బాడీ పెయిన్స్ వచ్చేసాయి ఫుల్.
ఇంకా అలా ఫుల్ గా నా ట్రిప్ అయితే ఎంజాయ్ చేశాను. ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ అయితే ఇంకా ప్యాకింగ్ చేసేసుకుని రూమ్ చెక్అవుట్ చేసేసి ఇంకా బెంగళూరుకి అయితే బయలుదేరిపోయాము. అక్కడ లంచ్ అయితే ఏమీ చేయలేదు. ఇంకా బెంగళూరుకి వచ్చేసి మేఘనా ఫుడ్స్ కి వెళ్ళాము. చాలా బాగుంటుంది ఇక్కడ ఫుడ్ అయితే. ఇంకా అక్కడ లంచ్ చేసేసి ఇంకా ఇంటికి బయలుదేరిపోయాము. అలా నా బర్త్డే ఎంజాయ్ చేశాను. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.